ఫ్రెండ్స్, ఎవరైనా వ్యక్తితో ఏం జరుగుతుంది? అర్ధరాత్రి శ్మశాన వాటిక వద్దకు వెళ్లి గట్టిగా హనుమాన్ చాలీస చదవడం ప్రారంభిస్తే. ఇదైతే తెలియదు కానీ మీరు నిజమైన హనుమంతుడి భక్తులైతే ఇది హనుమాన్ యొక్క అద్భుత ఘనత వినండి. ఒకసారి ఓ తల్లి తన బిడ్డతో కలిసి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. కానీ పొరపాటున పిల్లోడు కాలు జారి నదిలో పడిపోతాడు. ఇది చూసిన తల్లి గట్టిగా అరుస్తూ నదిలో దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి వాళ్ళు ఆమెను గట్టిగా పట్టుకొని తమ వైపు లాగుతారు. తర్వాత ఇలా చెప్తారు, నదిలో దూకడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇంత వేగంగా వస్తున్న అలల్లో పదునైన రాళ్లు అతని ప్రాణాలు తీసుంటాయని చెప్పడంతో ఇది విన్న వెంటనే ఆ తల్లి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. ఆవిడ తన మనసులో హనుమాన్ చాలీస చదవడం ప్రారంభించింది. హనుమంతుడితో చెప్తుంది, హనుమ, మీరు నిజమైతే నా భక్తితో నా బిడ్డను తిరిగి ఇవ్వమని చెప్పగానే మందాకిని నది అలలు ఆటోమేటిక్ గా తగ్గాయి. అండ్ అకస్మాత్తుగా వేరే జాతికి చెందిన ఒక పెద్ద కోతి వచ్చింది. ఆ కోతి నది బయటికి వస్తే ఏం జరిగిందో తెలుసా? కోతి చేతిలో పిల్లోడు ఉన్నాడు, అది కూడా సురక్షితంగా. జై హనుమాన్.